అధ్యక్ష కర్నూలు పార్లమెంట్ పూర్తి స్థాయిలో వెనుగొన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. కనీస అవసరమైనటువంటి సాగు నీరు లేక అక్కడ ఉన్నటువంటి కర్నూలు పార్లమెంట్లోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, కొడుమూరు, ముఖ్యంగా కర్నూలు టౌన్ సంబంధించి తాగునీరు సమస్య కూడా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ 100 ప్రకారం 2019లో 1942.38 కోట్లు మంజూరు చేస్తూ వేదావతి అనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు అధ్యక్ష. ఈ వేదావతి శాంక్షన్ అయితే అధ్యక్ష కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు కనీస అవసరమైనటువంటి సాగునీరు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెండవది కర్నూలు పార్లమెంటు పరిధిలో ఏకైక నీటి వనరు తుంగభద్ర అధ్యక్ష. దీనికి సంబంధించి 20 టీఎంసీలు తుంగభద్ర ప్రాజెక్టు గుండ్రేవుల దగ్గర నిర్మాణం చేస్తే కనీస అవసరమైనటువంటి సాగునీరు అందించి కర్నూలు పార్లమెంటులో ఉన్నటువంటి రైతాంగము అక్కడున్నటువంటి ముఖ్యంగా కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు టౌన్ అధ్యక్ష తాగునీరు ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఈ గుండ్రేవులు పూర్తయితే ఈ సమస్యని కూడా పరిష్కారం అవుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 21 తారీఖు నాడు 2890 కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పార్లమెంటును పూర్తిగా విస్మరించారు. అయిపోయింది. సప్లిమెంటరీ అడగండి. నేను సిగ్నేటర్ అధ్యక్ష. నేను కరెక్టే, ప్రసంగం కాదు క్వశ్చనే. మీరు క్వశ్చన్ అడగండి. 2 పాయింట్స్ అడుగుతున్నాను అధ్యక్ష. అయిపోయింది. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేదవతి ప్రాజెక్టు పట్టించుకోలేదు అధ్యక్ష. గుండ్రేవులు మర్చిపోయాడు అధ్యక్ష. దీనికి సంబంధించి కర్నూలు పార్లమెంట్లోని రైతాంగము కర్నూలు టౌన్ సంబంధించిన తాగునీరు అన్ని కూడా ఇబ్బంది అయింది అధ్యక్ష. దయవుంచి ఈ ప్రభుత్వం దీని మీద తగు చర్య తీసుకొని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.